అండి వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకోవడానికి చాలా మంచి యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా కొత్తగా కూడా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా ఇంట్లోన మనం ఇలా ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఈ విధంగా నల్లగా అయిపోతుంటుంది కదండీ! అంటే పూరీలు వేసేటప్పుడు, బజ్జీలు వేసేటప్పుడు దానికి ఉండే పౌడర్ అనేది ఈ విధంగా నల్లగా అయిపోయి మనకు ఆయిల్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుందనమాట. దీన్ని మనం ఒక్క చుక్క కూడాను నలుపు అనేది ఆయిల్‌లో కలవనివ్వకుండా ప్యూర్ ఆయిల్ అనేది ఏ విధంగా సెపరేట్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. ముందైతే ఇందులో ఉండే ఎక్స్‌ట్రా పైనంటే మనకు వైట్‌గా ఉండే ఆయిల్ అనేది ఉంది కదా! దాన్ని సెపరేట్ చేసేసుకోండి. ఆ తరువాత ఈ నల్లగా ఉన్నదంతా కూడా మనకు బయటకు పోవాలంటే ఇలా ఒక స్ట్రెయినర్‌లో ఒకవేళ మీకు పెద్దది ఏమైనా ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి, కొంచెం పెద్ద స్ట్రెయినర్ తీసుకొని ఇందులో కొంచెం ఎక్కువ కాటన్ గాని లేదంటే కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా నా బ్లాక్‌నెస్ అనేది మనకి కిందకి పోకుండా పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మనకు ఒక్క చుక్క ఆయిల్ కూడాను వేస్ట్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం ఆయిల్ కిందకి ఇలా ప్రెస్ చేసామంటే మనకి ప్యూరిఫై చేసిన ఆయిల్ లాగా నార్మల్‌గా మనం బాక్సుల నుంచి వంపితే ఎలా అయితే ప్యూర్ ఆయిల్ అనేది ఉంటుందో నీట్ అండ్ క్లీన్‌గా అలానే ఉంటుందండి. నార్మల్‌గా ఇలా మనము డస్ట్ ఉన్నది గనక తిన్నట్లయితే క్యాన్సర్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్‌లో ఇంకెప్పుడు మిక్స్ చేయకూడదండి. ఈ నలుపుదనం ఉన్నదంతా కూడాను. దీన్ని ఈ విధంగా తీసేసి బయట పడేసుకొని చక్కగా ఆయిల్ అనేది మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఆయిల్ అయితే ఎంత ప్యూర్‌గా ఉందో చూసారు కదా! ఖచ్చితంగా రెగ్యులర్‌గా యూజ్ అయ్యే ట్రిక్కే కాబట్టి ట్రై చేయండి. ఇంకా రెండో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు మేకప్ అనేది వేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి అసలు మేకప్ గాని, ఫౌండెన్స్ గాని అస్సలు ఇష్టం ఉండదు. ఇలా మనం ఎటువంటి మేకప్స్ అనేవి యూజ్ చేయకుండా మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మన ఫేస్ అనేది మేకప్ వేసినట్టు గ్లోగా కనపడాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా మనలో చాలామంది మేకప్స్ అయితే వాడరు గానీ ఇలా కొంచెం క్రీమ్స్ అనేవి కొన్ని వాడుతూ ఉంటారు కదండీ! అంటే మనకి ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు. దాన్ని గాని లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది ఉంటుంది కదండీ! దానైనా చిన్నదంటే చిన్నది మీ ఫేస్‌కి ఎంత కావాలో అంత తీసుకొని ఇందులో చిటికెడంటే చిటికెడు పసుపును వేసుకోండి. ఈ పసుపు అనేది మీరు వైట్‌గా ఉంటే జస్ట్ కొంచెం వేసుకోండి. కొంచెం కలర్ అనేది తక్కువగా ఉంటే మరి కొంచెం ఇలా మిక్స్ చేసేసుకుంటూ మీరు టోటల్‌గా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే హోమ్‌మేడ్‌గా మనకి ఎటువంటి కెమికల్స్ లేని ఫౌండేషన్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు ఫేస్‌కి, నెక్‌కి, చేతులకి ఇలా మీకు అవసరమైన ప్లేస్‌లోని చక్కగా ఇలా అప్లై చేసేసుకొని దీనిపైన మనం ఎలాగో పౌడర్ రాస్తాం కాబట్టి ఫౌండేషన్ వేసి మేకప్ వేసినట్టే ఉంటుందండి. ఒకవేళ మనకి మచ్చలు లాంటివి ఏవి ఉన్నా కూడాను అస్సలు ఫేస్ మీద కనిపించవు. చాలా మంచి గ్లోయింగ్ కూడా వస్తుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ఫౌండేషన్ అయితే తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది. ఇంకా మూడవ టిప్‌నైతే తెలుసుకుందాము. జనరల్‌గా అందరికీ ఇలా జరుగుతూనే ఉంటుంది కదండీ! మనం ఒక్కొక్కసారి గోల్డ్ చైన్స్ లాంటివి గట్టా వేస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలకి గోల్డ్ చైన్ లాంటివి గట్టా వేసేటప్పుడు వాళ్ళు ఆడుకునే మతిమరుపులోన ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారండి. మనం కూడా ఒక్కోసారి వేసుకున్నవి జారిపోతూ ఉంటాయి కదండీ! మనం వేసుకునే చైన్‌లు గాని లేదంటే పిల్లలకి ఎప్పుడైనా ఫంక్షన్‌లకి చైన్ లాంటివి గాని, నెక్లెస్‌లు లాంటివి గాని వేసుకొని వెళ్ళేటప్పుడు అసలు జారిపోయే ఛాన్సే లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా చిన్నపిల్లలు చైన్స్ అనేవి వేసేటప్పుడు వాటికి ఉండే హుక్ అనేవి మరీ చిన్నవిగా ఉంటాయి కాబట్టి జారిపోతాయి ఖచ్చితంగా. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు ఇంట్లో ఎరేజర్స్ అనేవి ఉంటాయి కదండీ! ఒకవేళ లేకపోయినట్లయితే బుక్ షాప్‌లో మనకి రూ. 3 కూడా ఉంటాయండి. ఒకటి తెచ్చేసుకొని చిన్న పీస్‌ని కట్ చేయండి. మీకు వీడియోలో కనిపించాలని నేనైతే కొంచెం పెద్దదైతే కట్ చేశాను. ఆ తర్వాత హుక్‌కి ఈ విధంగా పెట్టేసుకోండి. రబ్బర్ కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఒకవేళ హుక్ అనేది జారిపోయినా కూడాను ఈ రబ్బర్ వల్ల హుక్ అనేది జారిపోయి బయటికి పడిపోకుండా చాలా సేఫ్‌గా ఉంటుందన్నమాట. ఈసారి పిల్లలకి చైన్స్ వేసేటప్పుడు మనం వేసుకునే నెక్లెస్‌లు, బంగారం ఏవి పడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మామూలుగా మన ఇంట్లోని వాడే కంప్యూటర్స్, ఇటువంటి ట్యాబ్స్, ఫోన్స్ వీటి మీద ఉండే స్క్రీన్స్ అనేవి రెగ్యులర్‌గా మనం టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి డస్ట్ అనేది పట్టేసి స్క్రీన్ అనేది చాలా నల్లగా, మురికిగా ఉండి చాలా చిరాకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడక్కడ మచ్చలు గాని ఏవైనా ఉంటే ఇలాంటి వాటిల్లో మనం చాలామంది తడి క్లాత్ అనేది పెట్టేస్తూ ఉంటారండి. ఇలా తడి క్లాత్ పెట్టడం వల్ల స్క్రీన్ అనేది డ్యామేజ్ అయిపోయి ఒకవేళ వాటర్ అనేది లోనికి పోయిందనుకోండి ఇది రిపేర్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, మనం ఒక్క చుక్క వాటర్‌ని యూజ్ చేయకుండా ఇవి కొత్త వాటిలాగా స్క్రీన్ అనేది మచ్చలు పడకపోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మన ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లోన ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన మాయిశ్చరైజేషన్ క్రీమ్ లాంటివి గట్టా ఉంటాయి
కదండి. సో వాటిల్లోనే యూజ్ చేసుకోవచ్చు రీయూజ్గా. లేదు అనుకున్నట్లయితే రెగ్యులర్గా మనం వాడే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉన్నా కూడా జస్ట్ చిన్నది డ్రాప్ అంటే డ్రాప్ ఇలా స్క్రీన్ పైన, మొబైల్స్ మీద, ట్యాబ్స్ మీద, కంప్యూటర్స్ పైన వీటన్నిటి మీద కూడా కొంచెం కొంచెం అప్లై చేసేసుకొని కాటన్ క్లాత్తో కానీ లేదంటే కాటన్తో కానీ కొంచెం నొక్కు పెట్టేసి తుడిచేయండి. స్క్రీన్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి. అలాగే మనం వీటితో అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్తో క్లీన్ చేయడం వల్ల డస్ట్ అనేది నిలబడదు కాబట్టి స్క్రీన్స్ అనేవి మచ్చలు మరకలు పడకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి. వీడియోలో కూడా మీరు ఒకసారి అయితే చూడండి. కంప్యూటర్ స్క్రీన్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఎలా ఉందో తర్వాత మనకి చాలా చాలా నీట్గా ఉంటుందండి. మీరు నెలకొకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. నెల రోజులైనా మీకు డస్ట్ పార్టికల్స్ ఏవి కూడా ఉండవు. చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ ఇటువంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపించినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత మరొక కొంచెం కాటన్ తీసుకొని మొత్తం అంతా కూడాను నొక్కుబెట్టి తుడిచేసామంటే మనకి కంటికి కనిపించకుండానే చాలా చాలా డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరకల్లా పడిపోయి స్క్రీన్స్ అనేవి చాలా జిడ్డుగా కనిపిస్తూ ఉంటాయండి. బట్ దీంతో ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. మీ ఇంట్లో ఉండే ఫోన్లు, ఇటువంటి ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కొత్త వాటిలా ఉంటాయి అండ్ అలాగే షైనింగ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ అయ్యే టిప్పే కాబట్టి ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. నార్మల్గా మనం ప్రతిరోజు కూరలు వండాలి కాబట్టి ఉల్లిపాయలు కట్ చేస్తూనే ఉంటాం కదండి. ఉల్లిపాయల మీద మోటికలు మనం పనికిరావు కదా అని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఉల్లిపాయ తొక్కతో పాటు ఉల్లిపాయ మోటుకులు కూడా యూజ్ అవుతాయి. ఈ వీడియోలో ఉల్లిపాయ మోటుకులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అయితే తెలుసుకుందాం. నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి 2 మోటుకులు అయితే తీసుకున్నానండి. నార్మల్గా మన ఇంట్లోనూ ప్రతిదీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ స్విచ్ బోర్డులు అనేవి మనం మర్చిపోతూ ఉంటామండి. అలాగే స్విచ్ బోర్డుల మీద గట్టున్న ఇంట్లోన నైట్ టైం ఒక్కొక్కసారి బల్లులు, బొద్దింకలు, పురుగులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా. ఆ విషయం మనకు తెలియక చేతులతో టచ్ చేసి మళ్ళీ అవే నోట్లో గట్టా పెట్టేస్తూ ఉంటాం కాబట్టి సింపుల్గా కిచెన్లోనికి అసలు బల్లులు, బొద్దింకలు, పురుగులు, ఈగలు ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఇటువంటి స్విచ్ బోర్డ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చాలా జాగ్రత్తగా ఇలా ఉల్లిపాయ మోటికలు పడేయకుండా నెలకొక్కసారి కానీ లేదంటే వారం 10 రోజులకు ఒకసారి ఒక్క ఉల్లిపాయ మోటుకతో ఇలా శుభ్రంగా క్లీన్ చేస్తామనుకోండి మనకి మురికి లాంటిది ఏది ఉన్నా కూడా చాలా నీట్గా పోతుందండి. అలాగే ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ హోల్స్లో మాత్రం క్లీన్ చేయకండి. ఎందువల్లంటే తడి అనేది ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలో ఘాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్విచ్ బోర్డుల దగ్గరికి, స్విచ్ బోర్డుల మీద బొద్దింకలు, పురుగులు, ఈగలు ఇటువంటివి ఏవి కూడాను తిరగాడవండి. అలాగే కిచెన్లోనూ కూడా రాకుండా ఉంటాయి. మళ్ళీ కొంచెం కాటన్ అనేది తీసేసుకొని గట్టిగా నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి చాలా చాలా నీట్గా దాని మీద జిడ్డు, మురికి ఇదంతా ఉంటుంది కదా, అదంతా కూడా చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా మనం నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులు అన్నీ కూడా చాలా నీట్గా ఉండడమే కాకుండా ఇందు మీద ఎటువంటి క్రిమి కీటకాలు అనేవి అస్సలు చేరవన్నమాట. సో ఇటువంటి పనికిరావని పడేసే వాటిలతో మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మన టైంతో పాటు మనని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మూటికలతో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా 6వ టిప్ అనేది తెలుసుకుందాం. మనకి చలికాలంలోన ఎక్కువగా త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి కొండ నాలుకలు ఇవన్నీ కూడా వచ్చేసి గొంతు దగ్గర దురదలా వచ్చేసి దగ్గు, జలుబు ఇవన్నీ కూడా వచ్చేసి నిద్ర అనేది పట్టదు. ఇలా త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ వచ్చినా కూడాను మనకి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు ఒక్కసారికి రిలీఫ్ రావాలి, 2 రోజుల్లోనే తగ్గిపోవాలంటే సింపుల్గా ఇలా మీరు దగ్గు, జలుబు ఉన్న రోజులు త్రో ఇన్ఫెక్షన్స్, కొండ నాలుక ఇవన్నీ ఉంటే గోరువెచ్చటి నీళ్ళు అనేవి తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పునైతే వేసేసుకోండి. మొత్తం కూడా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉండాలండి. అంటే మన గొంతుకు సురుక్కుమనేటట్టు ఉండాలి వాటర్ అనేది. ఇలా ఈ వాటర్ని మీరు మార్నింగ్ నుంచి 3 సార్లు చేసుకోవచ్చు అండి. మార్నింగ్, ఈవినింగ్ అలాగే మధ్యాహ్నం కూడాను లేదంటే రోజుకి 2 సార్లు అయినా కూడాను ఇలా మీకు త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేటప్పుడు దగ్గు, జలుబు వచ్చేటప్పుడు గట్టా చేశారనుకోండి గొంతు దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే మనకు బ్యాక్టీరియా అనమాట. ఈ బ్యాక్టీరియా అనేది వేడి నీళ్ళ వల్ల అలాగే మనకి ఉప్పు వాటర్ వల్ల క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు 1 నుంచి 2 రోజుల్లోనే త్రో ఇన్ఫెక్షన్స్ అలాగే దగ్గు, జలుబు, కొండ నాలుక ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి కొండ నాలుకలు, త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేటప్పుడు ఈ ట్రిప్ని ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది, చాలా ఉపశమనంగా కూడా ఉంటుంది. ఇటువంటి టిప్స్ అండ్ టిక్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.